హలో ఫ్రెండ్స్, హాయ్, అందరూ బాగున్నారా? ఇప్పుడు వచ్చేసి మనం తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజీ ప్లస్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఆయుర్వేదిక్ కాలేజ్. ఇది మీకు టౌన్ క్లబ్ నుంచి అలిపిరిపోయే రూట్లో వస్తుంది. రామకృష్ణ డీలక్స్ సర్కిల్ అని వస్తుంది. ఆ సర్కిల్ దాటితేనే ఎడం పక్క ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా ఆయుర్వేదిక్ కాలేజ్ అనమాట. ఇక్కడికి అదిగోండి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజ్, తిరుమల తిరుపతి దేవస్థానం. ఇవన్నీ టీటీడీ అండర్లో ఉన్నమాట, టీటీడీ వాళ్ళవే. ఇక్కడికి వచ్చేసి చాలామంది ఆయుర్వేదిక్ చదువుకునేదానికి, ఆయుర్వేదిక్ డాక్టర్లుగా కోర్స్ చేసేదానికి అసలు ఎంతమంది వస్తారో తెలుసా? ఒరిస్సా, బీహారు, బెంగాల్, ఉత్తరప్రదేశ్, అవతల మళ్ళీ ఇటుపక్క తమిళనాడు, కర్ణాటక, ఇక్కడ చాలామంది నార్త్ ఇండియా స్టూడెంట్స్ కూడా ఇక్కడ చాలామంది ఉంటారు అసలు చదువుకునే వాళ్ళు. మీకు చాలా బాగుంటాయి స్టడీస్ కూడా ఇక్కడ. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. మరి అదిగోండి, ఇప్పుడు మనం పోతుండేది వచ్చేసి ఇందాక చూసింది ఆయుర్వేదిక్ కాలేజు. ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్నది వచ్చేసి ఆయుర్వేదిక్ హాస్పిటల్ కాడ బయట వ్యూ. అదిగోండి, ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ కనిపించే బిల్డింగ్ అంతా ఆయుర్వేదిక్ హాస్పిటలే. మీకు చాలా పెద్ద బిల్డింగు. ఇంకా ఆయుర్వేదిక్ హాస్పిటల్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం ఫ్రీ అండి. ఇక్కడ సోమవారం నుంచి శనివారం వరకు ఓపీలు ఇస్తారు. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓపీ టైమింగ్ ఉంటుంది. మీకు వచ్చేసి మెడిసిన్ కూడా వీళ్ళ దగ్గర ఉండే మెడిసిన్ అంతా మీకు ఫ్రీ ఇస్తారు. వీళ్ళ దగ్గర లేని మాత్రము మీకు బయట ఆయుర్వేదిక్ షాపులు ఉంటాయి. స్విన్స్ ఎదురుగానే ఆయుర్వేదిక్ షాపులు ఉంటాయి. దాంట్లో పోయి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలన్నమాట. వీళ్ళ దగ్గర ఉన్న మటుకు మొత్తము అంతా ఫ్రీనే. ఓపీ టికెట్ ఫ్రీనే, ఆ తర్వాత మందులు ఫ్రీనే. మీకు మందులు కూడా చాలా బాగా చూస్తారు. ఆయుర్వేదిక్లో మళ్ళీ సపరేట్ వాళ్ళు కూడా ఉంటారన్నమాట. పీజీ చేసిన వాళ్ళు ఉంటారు, పిహెచ్డీ చేసే వాళ్ళు కూడా ఉంటారు మీకు ఇక్కడ. అదిగోండి, ఇదంతా హాస్పిటల్ బయట ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కూడా చాలామంది పేషెంట్లు వస్తారు. ఎంతమంది పేషెంట్లు వస్తారంటే అంతమంది పేషెంట్లు వస్తారు. ఇదిగోండి, ఇది లోపల. మళ్ళీ ఇంకా పూర్తి లోపల పోయి వీడియో తీయాలంటే వాళ్ళు, సార్ ప్లీజ్ సార్ వీడియో అలో లేదు సార్ అన్నారు. ఇంకా సరే, అందుకే మనమేం పెద్ద యూట్యూబర్ కాదు కదా, అందులో పెద్ద యూట్యూబర్ అని అయితే ఏదో వాళ్ళు అలో చేస్తారు. మనం ఇప్పుడే స్టాండర్డ్ అవుతున్నాము. ఏదో మీలాంటి వాళ్ళు 10 మంది చూసి లైక్లు, వ్యూస్, సబ్స్క్రైబ్లు, కామెంట్లు వస్తూ ఉంటే మనం పెద్దవాళ్ళం అవుతాయి. ఎంతసేపు అంతా మీదయ్యే ఫ్రెండ్స్. మీరు పెద్దోడిని చేయాలంటే చేయొచ్చు, చిన్నోడిని చేయాలంటే చేయొచ్చు. ఓకేనా? అదిగోండి, అది ఆడ కనపడేదంతా మీకు ఓపీ ఇచ్చేదే.